వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అమెరికా వణికిపోతుంది. ముఖ్యంగా కాలిఫోర్నియా స్టేట్ అంతా షేక్ అవుతుంది. అడవిలో ఏర్పడిన వైల్డ్ ఫైర్స్ ఇప్పుడు పట్టణాలపైన, నివాస ప్రాంతాలపైన విజృంభిస్తుండటంతో విలాసవంతంగా కట్టుకున్న ఇల్లులు సైతం కుప్పకూలిపోతున్నాయి, అగ్గికి ఆహుతైపోతున్నాయి, బూడిదైపోతున్నాయి. అడ్వాన్స్ కంట్రీ, చాలా టెక్నాలజీతో నిండిన అమెరికా సైతం ఈ వైల్డ్ ఫైర్స్ను ఆపలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి ఉంది. దావానంలా మంటలు వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే 50,000 ఎకరాల్లో ఈ మంటలు కాలిఫోర్నియా స్టేట్లో వ్యాపించాయి. లాస్ ఏంజలస్ పట్టణం సగానికి పైగా కాలిపోయింది. నివాస యోగ్యమైన ప్రాంతాలు, విల్లాలు, ఖరీదైన ఇళ్లు, ఫామ్ హౌస్లు అన్నీ తగలబడిపోయాయి. ఇప్పటి వరకు 15 లక్షల కోట్ల సంపద బుగ్గిపాలైపోయింది, ఆవిరైపోయింది. 40 సంవత్సరాలుగా ఆ పట్టణం వాసులు, ఆ కాలిఫోర్నియా స్టేట్ వాసులు కూడబెట్టుకున్న సంపద అంతా 4 రోజుల్లోనే బుగ్గిపాలైపోయింది. ఈ మంటల్లో దాదాపు 20 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రాణ నష్టం తక్కువగా ఉంది. అయితే మిస్సింగ్ అయిన వారు ఎక్కువగా ఉంటున్నారు. మిస్సింగ్ అయిన వారు 100ల్లో ఉన్నారట. మరి మిస్సింగ్ అయిన వాళ్ళు మరి ఇళ్లలో కాలిపోయారా, లేకపోతే బూడిదైపోయారా, మరో ప్రాంతానికి వెళ్ళారా తెలియదు, కానీ మిస్సింగ్ కేసులు ఎక్కువ ఉన్నాయి. సో ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా మనం ప్రార్థన చేద్దాం. అయితే ఈ కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్స్, ఈ లాస్ ఏంజలస్ అంటే సంపన్నులు, సెలబ్రిటీలు, ధనవంతులు, వరల్డ్లోనే రిచెస్ట్ సిటీ అయిన కాలిఫోర్నియా కెసినోకి, పబ్ కల్చర్కి, అడ్వాన్స్కి, హాలీవుడ్ లాంటి సినిమాలు తీయటానికి, హాలీవుడ్ స్టార్, సినిమా స్టార్స్, ఫేమస్ సెలబ్రిటీలు, ఫేమస్ బిజినెస్ మ్యాన్స్, వీళ్ళందరూ ఉండే సిటీ ఎందుకు ఇలా అయిపోయింది? ఎందుకు తగలబడిపోయింది? ఎందుకు ఆ ఇల్లులు బూడిద పాలవుతున్నాయి? ఒకసారి ఆలోచించండి. కొంతమంది దీన్ని ఉగ్రత అంటున్నారు, దేవుడు పంపించిన ఉగ్రత అంటున్నారు. అయితే ఇది ఉగ్రతో కాదో మనకు తెలియదు. కొంతమంది చెప్తున్నారు, అంటే లాస్ ఏంజలస్లో కానీ కాలిఫోర్నియాలో కానీ దేవునికి ధిక్కరించిన వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి దూరం పెట్టిన వాళ్ళు ఉన్నారు, దేవునికి గౌరవం ఇవ్వకుండా దేవుణ్ణి వెక్కిరించిన వారు ఉన్నారు. అందుకే దేవుడికి ఉగ్రత వచ్చిందని చాలా మంది అంటున్నారు. అక్కడ ఉండే వివాహ వ్యవస్థ అస్తమస్తం అయిపోయింది, మల్టిపుల్ రిలేషన్షిప్ అయిపోయింది, ట్రాన్స్జెండర్లు పెరిగిపోయారు, లెస్బియన్స్ పెళ్లి చేసుకుంటున్నారు, గేస్ పెళ్లి చేసుకుంటున్నారు. ఇది బైబిల్కి విరుద్ధం. ఇలా బైబిల్కు విరుద్ధమైన చట్టాలు, బైబిల్కు విరుద్ధమైన చేష్టలు చేస్తుండటంతో ఇది ఉగ్రతగా చాలా మంది భావిస్తున్నారు. అయితే నేనైతే ఉగ్రత కాదు అనేది పక్కన పెడితే, ఇది ఖచ్చితంగా యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడకు ముంగుర్తు, సూచన. ఇట్స్ ఎ సైన్ టు జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్. నో డౌట్ ఇది ఉగ్రత కాదనేది మనం చర్చ చేయాలి. కానీ ఇది మాత్రం దేవుని యొక్క 2వ రాకడకు ముందస్తు సూచన, ముంగుర్తు. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రపంచ పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం. వేగంగా మారిపోతున్నాయి. మునిపెన్నడు చూడని వింత పరిస్థితులు, విపరీత ధోరణులు ప్రపంచంలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత, 2020 కరోనా తర్వాత విపరీతమైన పరిస్థితులు పెరిగిపోయాయి. ముందెన్నడూ చూడని కరోనా లాంటి విలయం మనకు ప్రళయంలాగా ప్రపంచమంతా వ్యాపించింది. భూకంపాలు సంభవిస్తున్నాయి. టిబెట్లో భూకంపం, నిన్నటికి నిన్న జపాన్లో కూడా సునామీ హెచ్చరికలతో భూకంపం వచ్చింది. యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ చల్లారలేదు. ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇజ్రాయెల్ ఇరాన్, ఇలా యుద్ధాలు కంటిన్యూ అవుతున్నాయి. యుద్ధ సమాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆకలి చావులు ఉంటున్నాయి, హింసలు చెలరేగుతున్నాయి, మనుషుల మధ్య ప్రేమలు చల్లారుతున్నాయి, మోసాలు పెరిగిపోతున్నాయి, మర్డర్స్ పెరిగిపోతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఆకలి చావులు పెరిగిపోయాయి, మోసాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ప్రకృతిలో విపరీతమైన వైపరీత్యాలు వస్తున్నాయి. సునామీలు, భూకంపాలు,
తెగుళ్ళు, మళ్ళీ చైనాలో ఒక తెగులు పుట్టిందని ప్రోపగండా చేస్తున్నారు. ఇవన్నీ యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడకు సూచనలు, ముంగుర్తులు. సంఘము సిద్ధపడాలి. సంఘమా సిద్ధపడు. అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. ఎందుకో తెలుసా? వైల్డ్ ఫైర్స్ ఆ స్టేట్ అంతటిని, కాలిఫోర్నియా స్టేట్ అంతటిని వ్యాపించడానికి అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, దాన్ని ఆర్పలేని పరిస్థితి. ఉలిక్కిపడింది. వారే ఉలిక్కి పట్టం కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, క్రీస్తుని ఎదిగిన ప్రతి క్రైస్తవం ఉలిక్కి పడాలి. ఇది ఎందుకు అక్కడ మంటలు చెలరేగుతున్నాయని కాదు ఉలిక్కిపడేది. సంఘము సిద్ధపడాలి, ఉలిక్కి పడాలి. దేవుని రెండో రాకడ వస్తుందని జాగ్రత్త పడాలి, మెలకువ కలిగి ఉండాలి. మన సిద్ధులలో నూనె నింపుకొని సిద్ధంగా ఉండాలి. ఎందుకు ఇలా చెప్తున్నారు అని చెప్తే యేసు ప్రభువారే చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులు ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతారు. యేసు ప్రభువారిని, బోధకుడా, మరి మీరు రెండవ రాకడలో వచ్చేటప్పుడు మాకేమన్నా తెలుస్తుందా, మాకేమన్నా గుర్తులుంటాయా అన్నప్పుడు యేసు ప్రభువారు తనంతట తన నోటితోటి చెప్పిన కొన్ని గుర్తులు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కనబడతాయి. ఆ గుర్తులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ గుర్తులు జరుగుతున్నాయి కాబట్టే ఇప్పుడు యేసు ప్రభువారు రెండో రాకడ అతి సమీపంగా, వెరీ నియర్ కమింగ్ సూన్ అన్నట్టుగా ఉంది. ఒకసారి చదువుతాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురు మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. అవి జరగవలసి ఉన్నవి, గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపాలను కలుగును. అవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించుతారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడెను. అటు తర్వాత అంతము వచ్చు. స్వయంగా యేసు ప్రభువారు తన నోటితో చెప్పిన యేసు ప్రభువారికి తన రాకడకి ముందు గుర్తులు ఇప్పుడు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వచ్చాయి, యుద్ధ సమాచారాలు, యుద్ధాలు జరుగుతున్నాయి. అలాగే అక్రమము ప్రతి దాంట్లో విస్తరించింది, మోసాలు పెరిగిపోయాయి, మనుషుల మధ్య ప్రేమలు చల్లాయి, రక్త సంబంధుల మధ్య ప్రేమలు లేవు, కులపు గొడవలు, మతం గొడవలు, రాజకీయ గొడవలు, ఆధిపత్య గొడవలు, ధనం కోసం గొడవలు, ప్రేమలు చల్లారిపోయిన స్థితి. అంత మాత్రమే కాదు, అల్లర్లు జరుగుతున్నాయి, హింసలు చెలరేగుతున్నాయి. లాస్ట్ ఇయర్ మణిపూర్లో ఎంత హింస, ఘోర హింస జరిగిందో మనందరికి తెలుసు. అటువంటి హింస ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఆకలి చావులు, కరువులు, ఆహారం కోసం కొట్లాటలు. అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే, నా పేరిట వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు. ఇప్పుడు జరుగుతున్నాయి అనేక అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు లేస్తున్నారు. ఇష్టానుసారమైన చేసుకుంటూ క్రీస్తును మోసపరుస్తున్నారు. అమాయకమైన ప్రజలను, క్రైస్తవులను మోసపరుస్తున్నారు. నేను క్రీస్తుకు మాదిరి అని చెప్తూ ఉన్నాను, దైవాంశ సంభూతులం అని చెప్తున్నారు. అంత్యక్రీస్తులు వచ్చేశారు, యాంటీ క్రైస్తులు వచ్చేశారు. చూస్తున్నాం కదా యూట్యూబ్లలో, సోషల్ మీడియాలో అక్కడక్కడ జరుగుతున్నాయి.
విపరీత ధోరణులు వచ్చాయి. సత్యసువార్త పక్కన పెట్టేసి గిమ్మిక్కులు, జిమ్మిక్కులు, స్వస్థతలు, పరిశుద్ధాత్మ పేరిట చేసే విపరీతమైన ధోరణులు పెరిగిపోయాయి. ఇవన్నీ యేసు ప్రభువారు తన నోటి నుంచి చెప్పిన రాకడకు ముంగుర్తులు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఈ వైల్డ్ ఫైర్స్, అమెరికాలో వైల్డ్ ఫైర్స్ పెద్ద కొత్త ఏం కాదు. కానీ వైల్డ్ ఫైర్స్ ఎప్పుడు వచ్చినప్పుడు అమెజాన్ అడవుల్లో కానీ మిగతా అడవుల్లో వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడు అది ఎక్కడికక్కడికే పరిమితమై దాన్ని ఆర్పేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సిటీస్లోకి, నివాస ప్రాంతాల్లోకి, పట్టణాల్లోకి వ్యాపించారు. ఇది ముందెన్నడూ జరగని పరిస్థితి. కరోనా లాంటి తెగులు, కొన్ని లక్షల మందిని పట్టున పెట్టుకున్న కరోనా ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు. భూకంపాలు ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. యూరోప్కి, రష్యాకి భీకరమైన యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యెరూషలేంకి, పాలస్తీనా, యెరూషలేంకి, ముస్లిం కంట్రీస్కి యుద్ధ వాతావరణం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు కాదు, కరువులు. ఇవన్నీ యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడకు ఖచ్చితమైన సూచనలు ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే సంఘం సిద్ధపడాలి. బుద్ధి లేని కన్యకల వల్ల ఇప్పుడు రాడు, ఇప్పుడు సమయం కాదు, ఇప్పుడు కాదు అని మనము భావించడానికి లేదు. యేసు ప్రభు వారు మనదాకా వినవచ్చిన ఈ సంగతులు మనకెందుకు వినిపిస్తున్నాడు అంటే మనం సిద్ధపడాలని, సంఘము సిద్ధపడాలని, సిద్ధులలో నూనె నింపుకొని సిద్ధపడాలని. యేసు ప్రభు వారు వరుడుగా ఇవేవేల దూత గణములతో వచ్చే ఆ మహోజ్వల ఘట్టంలోకి మనమందరం ప్రవేశించాలని యేసు ప్రభు వారు మనకు ముందుగా ఈ అలర్ట్ను జారీ చేస్తున్నాడు. ఈ మెలకువ కలిగి ఉండమంటున్నాడు. సంఘము మెలకువ కలిగి ఉందాం, సంఘము సిద్ధపడదాం. ప్రపంచ క్రైస్తవులు సిద్ధపడదాం. ప్రపంచ పరిస్థితులు విపరీతంగా మారిపోతున్న ఈ స్థలంలో ప్రపంచ క్రైస్తవులు యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడకు సిద్ధపడాలి. అలా కాదు మా ఇష్టానుసారం బ్రతుకుతాం అనుకుంటే సెలబ్రిటీలే వాళ్ళ ఇల్లే కాలిపోయాయి, వాళ్ళ ధనం కాలిపోయి, వాళ్ళ ఇల్లు విల్లాలు, ఖరీదైన కార్లే బూడిద పాలైపోయాయి. మనమెంత? దేవుడు ఆలోచన ముందు మనం ఎంత? ఏది పర్మనెంట్ కాదు కదా, ఏది శాశ్వతం కాదు కదా. దేవుడితో ఏర్పరచుకున్న బంధము, విశ్వాస బంధము, చివరి వరకు నువ్వు కాపాడుకున్న ఆ బంధమే నేను పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి సిద్ధపడు. వాక్యమనే నూనెతో నువ్వు సిద్ధపడు. నీ దీపాన్ని ఎప్పుడు ఆర్పకుండా భక్తి జీవితపు దీపాన్ని, విశ్వాస జీవితపు దీపాన్ని ఆర్పకుండా ఆయనతో ఉండుటకు నువ్వు వేగిరపడు. అలర్ట్ అయిపో, మెలకువ కలిగి ఉండు. అట్టివారినే కదా దేవుడు తన లోకానికి తీసుకెళ్లి యుగయుగాలు జీవింప చేసుకున్నాడు. మనమందరం అటువంటి అలర్ట్నెస్ని మనందరం కలిగి, మెలకువ కలిగి, సిద్ధపడి, సిద్ధంలో నూనె నింపుకొని సిద్ధముగా ఉందుముగాక. గాడ్ బ్లెస్ యు.